హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్రెడిషనల్ కుకింగ్ ఛానల్. ఈరోజు వెజ్ మంచూరియా చేయబోతున్నాను. కావలసిన పదార్థాలు: క్యాబేజ్, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, మిరియాలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి. ఈ క్యాబేజ్ని సన్నగా తరుముకోవాలి. ముందుగా పసుపు, 1 స్పూన్ పసుపు, తర్వాత కారం, 2 స్పూన్ల కారం, మిరియాలు, గరం మసాలా 1 స్పూన్, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల ఉప్పు, కార్న్ఫ్లోర్, బాగా కలిపేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వేసినందుకు కొంచెం క్యాబేజ్లో నీళ్ళు వస్తాయి, అందుకోసం నీళ్ళు వేసుకునే అవసరం ఉండదు. మనం కలుపుతుంటే నీళ్ళు వస్తున్నాయి. క్యాబేజ్లో నీళ్ళు ఉంటాయి, అందుకోసం మనం మసాలా మొత్తం వేసుకున్నాక ఇలా పిండేసుకోవాలి. పిండేయడం వల్ల మంచిగా రౌండ్గా వస్తాయి. లేదంటే నూనెలో వేసుకున్నాక రౌండ్గా రాకుండా విరిగిపోతుంటాయి. అందుకోసం మనం ఇట్లా కలిపేటప్పుడే కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తుంటే నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. ఇట్లా నీళ్ళు వెళ్ళిపోతే ఇంకా మంచిగా నూనెలో వేసినాక మంచూరియా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. రౌండ్గా మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇట్లా చేసుకోవడం వల్ల మనం నూనెలో వేయించినా కూడా పకోడీలాగా కరకరలాడుతుంటాయి. ముందుగా నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యింది. ఇప్పుడు క్యాబేజీ వడ్లను వేసుకోవాలి. ఒకటొకటి క్యాబేజీ ఉండులను వేసుకోవాలి, ఒకటొకటి మెల్లగా. ఇలా కలుపుకోవాలి. ఇక్కడ అయ్యాయి తీసుకుందాం. ఇలా మెల్లగా తిప్పుకోవాలి. కొంచెం వేడయ్యాక అటు ఇటు మెల్లగా తిప్పుకోవాలి. ఇలా మెల్లగా తిప్పుకుంటూ క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోవాలి. డీప్ ఫ్రైకి వేడైన నూనెలో ఇలా తయారు చేసుకున్న ఉండలు ఒకటొకటిగా వేసుకోవాలి. మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో గోబీ మంచూరియా తింటాం కదా, బయట తినడం వల్ల చాలా పిల్లలకు బాగుండదు. అందుకోసం మనం ఇంట్లోనే చేసుకొని
తినొచ్చు, పిల్లలకు కూడా పెట్టవచ్చు, బాగుంటుంది. పిల్లలకు చాలా హెల్దీ. మనం ఇంట్లోనే చేసుకున్నందుకు, ఇంట్లో ఉన్న పదార్థాలతోటే చేసుకున్నందుకు పిల్లలకు చాలా హెల్దీ. ఇలా మెల్లగా తిప్పుకోవాలి. ఊరికే తిప్పడం వల్ల అవి విరిగిపోతాయి. అందుకోసం ఇలా మెల్లగా సగం వేగాక తిప్పుకోవాలి. రౌండ్గా బాగా వేగాయి. ఇంకొంచెం వేగాక తీసేద్దాం. ఉల్లిగడ్డను ఇలా సన్నగా తరుముకోవాలి, కట్ చేసుకోవాలి ఇలా సన్నగా. పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలను తీసుకొని మధ్యలో చీల్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా నూనె వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఎక్కువగా వేగే వరకు వేయించుకోకుండా 50% వేగే వరకు వేయించుకోవాలి. 2 స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, లాస్ట్ దాన్నమ్మాయి 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్. ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం వేగే వరకు కలుపుకోవాలి. వాటర్ కలిపిన కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. వేసి కొంచెం కలుపుకోవాలి. ఇలా ముందుగా చేసుకున్న క్యాబేజ్ ఉండల్ని ఇలా వేసుకోవాలి. ఇలా బాగా కలిపేటట్టు కలుపుకోవాలి. గుమగుమలాడే వెజ్ మంచూరియా రెడీ అయ్యింది. सीधे बैठा अच्छा बैठू सोगा